గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో జూన్ 2న నోటిఫికేషన్లు. సో ముఖ్యమంత్రి జాబ్ నోటిఫికేషన్ గురించి క్యాబినెట్ మీటింగ్ ఫైనలైజ్ చేశారు టుడే. సో ఈరోజు చూడొచ్చు సార్, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. హీ విల్ చైర్ ఏ మీటింగ్ విత్ Minister on Sunday to the finalize key decisions, including the issuance of the fresh job notification, clearance of the pending DA, and installments of the employments and pensioners, and their rollout of Raitu Bharosha. ఏదైతే నా ఫ్రెష్ జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఇవాళ చెప్పే అవకాశం ఉంటుంది. జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ స్కీమ్ టాప్ ఆన్ ది ఎజెండా ఇన్ ది ఇష్యూయన్స్ ఆఫ్ జాబ్ నోటిఫికేషన్స్ ద స్టేట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే రేవంత్ టు గివ్ ద ఫార్మేషన్ డే గిఫ్ట్స్ టు ద తెలంగాణ స్టాఫ్ అనేసి ఇవ్వడం జరిగింది. మొత్తానికి అయితే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాల జాతర మోగనున్నది. సో జూన్ 2న దీనికి సంబంధించినటువంటి ప్రకటన వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఏ జాబ్ నోటిఫికేషన్లు ఇస్తున్నారు అనేసి ఇప్పటికీ తెలియదు. కాబట్టి మొత్తానికైతే అక్టోబర్లో మనకు ఏదైతే జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చారో అప్పుడు కొన్ని 2 నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది. ఆ జాబ్ నోటిఫికేషన్ డిలే అవ్వడంతో మరి గ్రూప్ 1 ఆగిపోయిందండి. గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి పోస్టులు కూడా ఆగిపోవడంతో మళ్ళీ ఎస్సీ వర్గీకరణ తర్వాత ఈ కొత్త నోటిఫికేషన్లకు మళ్ళీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఫైనలైజ్ చేస్తారు. దాంట్లో గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 300 దాకా, గ్రూప్ 2 పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 1000 పోస్టులు, అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 500 పోస్టులు, అండ్ జీపీఓ 7500 పోస్టుల దాకా ఉన్నాయి. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోస్టులు కూడా దాదాపుగా 15,000, అండ్ డిఎస్సి సంబంధించినటువంటి 5,000 పోస్టులు ఉండడం జరిగింది. సో మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వంలో ఒక మళ్ళీ భారీ నోటిఫికేషన్ చూసే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. ఖచ్చితంగా ఈరోజు మినిస్టర్లకు సంబంధించినటువంటి మీటింగ్ అయితే జరుగుతుంది. ఆ మీటింగ్లో కీలకమైన ఏదైతే విషయాలు ఉన్నాయో, ఇప్పుడు రైతు భరోసా అయినా సరే, జాబ్ క్యాలెండర్ అయినా సరే, ఇన్సూరెన్స్ సంబంధించిన అయినా సరే, నెక్స్ట్ జీపీఓ గ్రామ పరిపాలన సంబంధించినటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి విషయమైనా సరే, మరి జీపీఓ నోటిఫికేషన్ ఇచ్చి మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే రెవెన్యూ కొంతమంది వర్గాలు ఏం చెప్తున్నారంటే మాతోనే ఫిల్ప్ చేయాలనేసి, మళ్ళీ అవకాశాలు ఇవ్వాలనేసి చెప్తున్నారు. మరి మొత్తానికైతే మరి తెలంగాణలో మరి ఈరోజు మీటింగ్తో తెలుస్తుందండి మనకు ఏ నోటిఫికేషన్లు వస్తాయి, ఎంతవరకు అనేది ఇప్పుడు రోజు తెలిసే అవకాశం దాదాపుగా ఉన్నది. జూన్ 2న అయితే నోటిఫికేషన్లో ముఖ్యమంత్రి జాబ్ నోటిఫికేషన్ గురించి క్యాబినెట్ మీటింగ్ ఫైనలైజ్ టుడే చేస్తారు. ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే భారీ నోటిఫికేషన్స్ అనుకుంటున్నామో అవి వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్ ఉంచుకోండి. నేను చెప్పేది పదే విషయం ఏంటిదంటే, నోటిఫికేషన్స్ అనేది వస్తాయి, కాకపోతే మీరు ఎంతవరకు నేర్చుకున్న దానిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది అడ్వాంటేజ్గా ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు విజేతలు కావచ్చు. సో ఎనీహౌ ఈరోజు ఈ మీటింగ్లో జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడి రేపు అనౌన్స్ చేయాలనేసి తెలంగాణ విద్యార్థులు అండ్ నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. సో ఇదండి ఈరోజు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.